నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో బహిరంగ సభలు ర్యాలీలు నిషేధం. జూన్ 1 నుండి 30 తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు. ఎస్పీ జానకి శర్మల వెల్లడి. జిల్లాలో శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు, నేరస్తుల కదలికపై నిఘా. నిజరూప దర్శనం సర్వపాపార్ణం. దేవరకోటాలలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న భక్తులు. నిర్మల్ జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు జరపవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి ఎటువంటి పబ్లిక్ మీటింగ్లు, ఊరేగింపులు, ధర్నాలు జరపరాదన్నారు. అలాగే నేరానికి ఉసుగొల్పే ఎటువంటి ఆయుధాలు వాడరాదన్నారు. లౌడ్ స్పీకర్లు, డీజేలు వంటి వాటిపై కూడా నిషేధం ఉంటుందన్నారు. శాంతి భద్రత పరిరక్షణ పోలీసులకు సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాల అమలు, అనుమానాస్పద వ్యక్తుల వాహనాలు, నేర చరిత్ర కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. లాడ్జీలు, దాబాల నిర్వాహకులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి సూచించారు. ముఖ్య కూడల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్, ట్రిప్ రైడింగ్, అమ్మాయిలు డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణం, మద్యం సేవించడం వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతియుత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే డయల్ 100 సమాచారం అందించారన్నారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన అరుణాచలం, రామేశ్వరం సూపర్ లగ్జరీ యాత్ర బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండిత్ తెలిపారు. నిర్మల్ బస్టాండ్ మధ్యాహ్నం 1 గంటకి బస్సు బయలుదేరుతుందన్నారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళం శంభు, మదురై, రామేశ్వరం వెళ్లి తిరిగి 10వ తేదీ నిర్మల్కు వస్తుందన్నారు. ప్రయాణికులు ఒక్కొక్కరికి 7,500 రూపాయల ఛార్జీ ఉంటుందని తెలిపారు. పరిమిత సీట్లున్నంత తొందరగా కౌంటర్లో బుక్ చేసుకోవాలని సూచించారు. నిజరూప దర్శనం సర్వపాపాన్నం అంటూ భక్తులు పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రామడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఉదయం 7 గంటల నుండి 10:30 గంటల వరకు ఈ అవకాశం కల్పించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని పొందారు. భక్తుల రాకను పురస్కరించుకుంటూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మావడ మండలంలో పలువురు యువకులు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల వెలువరించిన ఫలితాల్లో సత్తాచాటి ఉద్యోగాలు సాధించారు. పోతారం గ్రామానికి చెందిన పవన్ కుమార్, కమల్కోట్ గ్రామానికి చెందిన విస్తావత్ వసంత్, నితిన్లు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దేశ సేవ చేసే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి దేశ సేవ అవకాశం రావడంతో పలువురు గ్రామస్తులు, మండలవాసులు అభినందనలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిర్మల్ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఎన్నికలు కాగానే తర్వాత విలీనం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం కార్మికుల మనోభావాలు దెబ్బతీయడమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయాలని కోరారు. మామడ మండలిలో జరుగుతున్న వీవీఎల్ నిరసన దీక్షలు 10వ రోజు చేరుకున్నాయి. పచ్చగడ్డి తింటూ నిరసన తెలియజేశారు. తమను ఉద్యోగులకు గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీవీఎలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. వీవీఎల్ అధ్యక్షులు రజిత, కార్యదర్శి శ్వేత, కోశాధికారి మౌనిక, పోతన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం న్యూ వెల్బల్ గ్రామం చెందిన 2 యువకులు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
గ్రామం చింతకింది శ్రీనివాస్ లతా దంపతుల కుమారుడు చింతకింది యశ్వంత్ గంగమల్ స్వరూప్ దంపతుల కుమారుడు దినేష్ ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు అర్థం వ్యక్తం చేశారు. గ్రామంలోని యువకులు విద్యావంతులు ఇద్దరు యువకులు అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని దేవరగౌడ దేవస్థానంలో పురుషోత్తమ మాస మహోత్సవాన్ని పురస్కరించుకుని శరవరాత్రి పుష్పార్చన విష్ణు సహస్రనామ పారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పాలతో స్వామిని అభిషేకించారు. విష్ణు సహస్ర పారాయణతో ఆలయం మారుమోగింది. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో బహిరంగ సభలు ర్యాలీలు నిషేధం. జూన్ 1 నుండి 30 తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు. ఎస్పీ జానకి శర్మల వెల్లడి. జిల్లాలో శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు, నేరస్తుల కదలికపై నిఘా. నిజరూప దర్శనం సర్వపాపార్ణం. దేవరకోటాలలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.